కడప నగర శివార్లలోని ఇందిరానగర్లో సర్వే నెంబర్ 715లో 112 ప్లాట్ నెంబర్లో తాము 10 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నామని, ఇప్పుడు వేరే వాళ్లు వచ్చి ఆ స్థలం తమదంటున్నారని ఒంటరి మహిళ రకీజాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు ఉదయం కొంతమందిని పోగేసుకుని వచ్చి తమ స్థలంలో ఉన్న రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించారని తెలిపింది. నా పేరు రహీబ్ జాను. నేను సీగిదన్ని మండలంలో పోయినా అంటే వాళ్ళు కేసు పెట్టినారు, ఇది మాది కాదని. మాది అనుబంధ పత్రం మా అమ్మ పేరున ఉన్నా కూడా మాది కాదు అని అంటున్నారు. మేము అనుబంధ పత్రం ఇచ్చినా కూడా మా అనుబంధ పత్రం పెట్టడంలే, తీసేసి వేరేది నకిలీ పెట్టేసి మాకు మీది కాదు అని మాకు మండలంలో ఇది ఎంఆర్ ఆఫీసులో పోయినా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ మండలంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోయినా అక్కడ కూడా మీది కాదని మాకు దౌర్జన్యంగా కొడుతున్నారు. కూర్చోబెట్టి సాయంత్రం వరకు కూర్చోబెట్టేసి రేపు రాపండి అని తిప్పుతున్నారు. మాకైతే రెస్పాన్స్ లేదు సార్. మాకు ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వెంకటలక్ష్మి అనే ఒక ఆమె వచ్చింది, లక్ష్మీదేవి అనే ఒక వచ్చింది, పార్వతి, వాళ్ళు ముగ్గురు ఆ మొగోళ్ళని పిలుచుకొని వచ్చేసి ధనధన అని పీకేసినారు సార్. మాకు అర్ధరాత్రికి వచ్చి రాళ్ళు వేసినారు. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే వచ్చేసి అది మేము లేని చూసేసి పీకేసినారు సార్. లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, పార్వతి వాళ్ళు వచ్చినారు. మాకు మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు ముగ్గురు ఎవరో తెలియదు. వాళ్ళకు మొగోళ్ళని పిలుచుకొని వచ్చి గడపర్లు తీసుకొని అన్ని తీసి మాకు తీసేసినారు. నాకు ఇప్పుడు ఏదో మీరు న్యాయం చెప్పాలని మిమ్మల్ని పిలిచినాను నేను. ఇంకా ఇదే సంగతి. ఈఆర్ఓ అయితే మాకు చెప్పడం లేదు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఈఆర్ఓ వాళ్ళ దగ్గర ఎవరో ఉండారంట, బంటు అంట, ఆయన సుబ్బయ్య అని. ఆయన అయితే కానీ అస్సలు మా పేరే చూడడం లేదు. ఏమన్నా అంటే కన్నా 4 లక్షల డబ్బులు ఏంటి మీకు ఫైల్ చూసి ఇస్తాను అంటున్నారు. మాకు నా దగ్గర తినడానికే లేదు. 4 లక్షలు ఇచ్చి వాళ్ళ దగ్గర నేనేమని రాపించుకోవాలా? పెన్షన్ వస్తుంది, అది తిని బతకాల. నేను అంత అడిగితే నేను ఇచ్చి రాపించుకోలేను. నాకు గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది, ఎంఆర్ఓ ఇచ్చినాడు, రాసి ఇచ్చినాడు, ఫైల్లో కూడా చూపించినాడు. చూడమా ఎక్కించినా నీకేం ఇబ్బంది లేదు, మీ అమ్మ తర్వాత నీకు వస్తుంది, ఆమె ముస్లామా అని ఇచ్చినాను. నేను ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు కూడా కొట్టినారు ఆన్లైన్లో, అయినా కూడా నాకు లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమనేది నాకు ఏదో ఒకటి, నాకు నా స్థలం నాకు కావాలా అంతే. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు నాకు తెలీదు. నేను రోడ్డు పైన ఉండా. రేష్మా నా పేరు. మా అత్తకి ఇచ్చింది ఇది స్థలము. మా అత్తకి ఇచ్చినంటే మా ఆడబిడ్డకు అవుతుందని మా అత్తళ్ళు చెప్పినారు. మా అత్త చనిపోయినారు. అన్ని 2010 నుంచి ఇప్పుడు దాకా రాలే. ఈ ఫస్ట్ టైం ఈ నెల నుంచి సతాయిస్తున్నారు వాళ్ళు. ఏ దానికి సతాయిస్తున్నారో ఏమో. మాకు ఇది ఎంక్వైరీ చేసుకోవాలని పేపర్ అడిగినారు. అప్పటి నుంచి మాకు పేపర్ సరే అని ఇచ్చినాం మేము. వాళ్ళ పేపర్ మాకు ఇచ్చినారు. అప్పటి నుంచి ఈ కథలు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఈమెకి పెళ్ళి కాలా ఏం కాలా అని మా అత్త మాకు ఒప్పించిపోయినారు. ఆ స్థలం వచ్చి ఈమెకి వచ్చినట్టు మేము ఆ ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లుది రాదు, ఆ ఇల్లుది కానీ తెస్తున్నారు వాళ్ళు గొడవలు. ఏమవసరం అని ఉన్నాయని మాకే ఉన్నాయి కదా సార్. అది ఈమె కోసరం అని కదా బాధ్యతతో తీసుకునింది మా అత్త. ఈమె కోసరం అని మేము పెట్టి ఉన్నాం. మేమే తాకలే. ఇంకోటి ఆడబిడ్డ ఉంది, ఈమెకి పెళ్ళి అయిపోయింది, ఈమెకి పెళ్ళి కాలే. వాళ్ళు మనుషులు లేరు, మా మామ లేడు, మా బావ వాళ్ళు లేరు, మా ఇంటైనా ఒక్కడు ఉన్నాడు. తినడానికి మా పిల్లలు చదివించుకోవడానికి సరిపోతున్నాయి డబ్బులు. ఈమెకి ఇల్లు కట్టియాలంటే నిదానం కట్టామా, లోన్ వచ్చినా కానీ మేము గమ్మన అయిపోయినాం. రౌండ్ అప్ వేసుకొని ఉన్నాం అన్నీ. వాళ్ళు పెరిగేసి జబర్దస్త్ చేసి పోయినారు. ఈమె బాధ్యత ఎవరికి? ఈమె ఒంటరిగా ఉంది, ఏమన్నా అయితే ఎవరికి?